'బచ్చెల మల్లి' పేరుకు తగ్గట్టుగానే ఒక పర్ఫెక్ట్ మాస్ కమర్షియల్ ఫిల్మ్. ఈ మూవీలో 'బచ్చెల మల్లి' క్యారెక్టరైజేషన్ డైరెక్టర్ అతని ఊర్లో ఉండే మల్లి అనే పర్సన్‌ని చూసి తన బాడీ లాంగ్వేజ్, తన యాటిట్యూడ్ అన్నీ కూడా ఈ క్యారెక్టర్‌లో ఇన్‌కార్పొరేట్ చేసుకున్నారు అని చెప్పి ఇప్పటికే చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పారు. కానీ ఇది బయోపిక్కా కాదా అనేది మాత్రం మనకి తెలీదు. నాకు తెలిసైతే కొన్ని కొన్ని ఎలిమెంట్స్ అతని స్టోరీ నుంచి తీసుకొని రిమైనింగ్ వీళ్ళు యాడ్ చేశారని అనిపిచ్చింది. ఫస్ట్ మనం స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఒక ఊరిలో తన గోల తప్ప ఎవరిని పట్టించుకొని ఒక మాస్ అబ్బాయి ఉంటాడు. అతనే మన బచ్చెల మల్లి. ఇది అతని స్టోరీ. మూవీ మొత్తం విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ఇదొక విలేజ్‌లో జరిగే ఒక రెగ్యులర్ రొటీన్ క్యాజువల్ స్టోరీ. దాంట్లో కొన్ని లవ్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మిక్స్ అయ్యి ఉంటుంది. ఎక్కువ రివీల్ చేయట్లేదు స్టోరీ. ఎందుకంటే ట్విస్ట్‌లు అండ్ టర్న్స్ మీరు మిస్ అవుతారు చూస్తున్నప్పుడు. ఈ మూవీలో మనం పాజిటివ్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. అల్లరి నరేష్ యాజ్ బచ్చెల మల్లి షో స్టీలర్ అని చెప్పాలి. ఎందుకంటే అల్లరి నరేష్ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ త్రూ ఔట్ ద ఫిల్మ్ పర్ఫెక్ట్‌గా క్యారీ చేశారు. అండ్ ఈ మూవీలో అల్లరి నరేష్ కైండ్ ఆఫ్ డైలాగ్ డెలివరీ కానీ, నిజంగా ఇతనే ఏమో బచ్చెల మల్లి అని అనుకునేలాగా మనల్ని మెస్మరైజ్ అయితే చేశారు ఆన్ స్క్రీన్ మీద. మూవీలో ఫస్ట్ హాఫ్ చాలా బావుంది. కామెడీ, యాక్షన్, ఇంటెన్స్ అన్నిటితో ప్యాక్ చేసిన ఒక ప్యాకేజ్ లాగా ఉంది మూవీలో ఫస్ట్ హాఫ్ మాత్రం. అండ్ ఇంకా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే మూవీకి సాలిడ్ పాజిటివ్ పాయింట్స్ అని చెప్తాను నేను. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బావుంది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్‌లో కొంచెం కొత్తగా ఉన్నాయి చూస్తున్నప్పుడు. అంటే టూ మచ్ ఆర్టిఫిషియల్‌గా లేకుండా న్యాచురల్ కైండ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్‌లా అనిపించినాయి ఆన్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు. అండ్ ఇంకా నెగెటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ చాలా స్లో పేస్డ్‌గా ఉండిద్ది. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నా కూడా సెకండ్ హాఫ్‌లో ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే లేకపోవటం వల్ల చాలా బోరింగ్‌గా అనిపించిద్ది. అండ్ స్టోరీ కూడా రొటీన్ విలేజ్ స్టోరీ. ఇది బయోపిక్ అయితే ఓకే. స్టోరీ మనం మార్చలేం. లేదు బయోపిక్ కాకుండా ఫిక్షనల్ స్టోరీ అయితే మాత్రం స్టోరీ అయితే చాలా రొటీన్‌గా ఉంది. సాంగ్స్ కూడా సెకండ్ హాఫ్‌లో అంతగా బాలేదు. ఫస్ట్ హాఫ్‌తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్‌లో సాంగ్స్ చాలా డల్‌గా ఉన్నాయి. అండ్ కొన్ని కొన్ని సీన్స్‌కైతే ప్రాపర్ ఫినిషింగ్ లేదు అని చెప్పి అనిపించింది. ఒక యాక్షన్ సీక్వెన్సెస్ కరెక్ట్‌గా ఎలివేట్ అయ్యే టైంకి వెంటనే కట్ అయిపోయి వేరే సీన్‌కెళ్ళిపోవటం. అలాగే చాలా సీన్స్ అయితే మూవీలో ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం టెక్నికల్ యాస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బావుంది. అండ్ పర్టిక్యులర్‌గా యాక్షన్ పార్ట్స్‌లో చాలా బాగా షూట్ చేశారు. అండ్ లొకేషన్స్ అన్నీ గూడా చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇది ఫిల్ము చూడొచ్చా లేదా అంటే మాత్రం నేనైతే ఒక్కసారి థియేటర్‌లో చూడొచ్చు. ఒక మంచి డీసెంట్ ఫిల్మ్ ఈ వీకెండ్‌లో మీరు చూస్తానికి. అండ్ ఓవరాల్‌గా ఈ ఫిల్మ్‌కి నేనిచ్చే రేటింగ్ వచ్చేసి 3/5. అది ఫ్రెండ్స్ 'బచ్చరమల్లి' మూవీ రివ్యూ. అండ్ అలాగే మన ఛానెల్‌లో 'ముఫాసా' రివ్యూ కూడా పోస్ట్ చేశాము. సో, మీరు ఫ్రీ ఉంటే అది గూడా ఒకసారి చూడండి. సో, వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.